అందరికీ నమస్కారం. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంటే. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంటే. మనసు గతి ఇంతే. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. కలసి వలసి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంటే. మనసు గతి ఇంతే. ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మాసిపోదు, గాయమైతే మానిపోదు, పగిలిపోతే అతుకుపడదు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంటే. మనసు గతి ఇంతే. వరు జన్మమున్నదో లేదో, ఈ మమతలప్పుడేమవుతాయో. మరు జన్మమున్నదో లేదో, ఈ మమతలప్పుడేమవుతాయో. మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంటే. మనసు గతి ఇంతే. ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మాసిపోదు, గాయమైతే మానిపోదు, పగిలిపోతే అతుకుపడదు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంటే. మనసు గతి ఇంతే. జై శ్రీమన్నారాయణ. జీవాత్మ పాత శరీరాన్ని త్యజించి కొత్త శరీరంలోకి ప్రవేశించినప్పుడు, భోగాలను అనుభవించినప్పుడు అజ్ఞానులు తెలుసుకోలేరు. కానీ జ్ఞానదృష్టి కలవారు మాత్రమే వాటన్నిటినీ చక్కగా తెలుసుకోగలరు. ఇది భగవద్గీతలో చెప్పబడినటువంటిది. లోకంలో శాశ్వతమైనదంటూ ఏదీ లేదు. బంధుమిత్రులంతా మనల్ని ఏదో ఒకరోజు వదిలిపోవాల్సిందే. చివరికి నేను, నాది అనే మమకారం పెంచుకున్న ఈ శరీరాన్ని కూడా మనం వదిలిపోవాల్సిందే. సంపద, అందం, అధికారం మనం పోయాక మనతో వచ్చేవి కావు. మన నుంచి చెడ్డల ఫలమే మనల్ని వెంటాడుతూ వస్తుంది. మనిషి జీవితంలో తర్వాత అనేదంటూ మన చేతిలో లేదు. ఉన్నదంతా ఈ క్షణమే. కనుక మంచిని మాత్రమే చేయాలి, మంచినే ఆశ్రయించాలి. నాస్తికత అనేది ఒక పెద్ద అంటువ్యాధి. దానిని దగ్గరికి రానివ్వకూడదు. జై శ్రీరామచంద్ర భగవానికి జై. పుణ్యం అనేటువంటిది లోకాంతర మార్గాన్ని చూపిస్తుంది. బలిచక్రవర్తి తన ధనాన్ని, అధికారాన్ని త్యాగం చేసి పుణ్యాత్ముడుగా నిలిచాడు. ధనాన్ని సంపాదించడంలో నైపుణ్యమున్నా దాన్ని పుణ్యకార్యాలకు ఉపయోగించడంలోనే ఉంటుంది ఆధ్యాత్మిక విజయం. నైపుణ్యానికి రుజువర్తన జతకూడితే అది ప్రపంచానికి మేలు చేస్తుంది. పుణ్యం అనేది ధర్మపథంలో చేసిన సత్కార్యాలకు సంకేతం. నైపుణ్యం ఏమో మన శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకునే క్రమంలో సాధించే అభివృద్ధి.
ఈ రెండు అంశాలు భిన్నమైనవైన ఆధ్యాత్మిక జీవితంలో పరస్పర అనుబంధంతో నడుస్తాయి. ఒకటి ధర్మబలం అయితే మరొకటి కర్మశక్తి. ఇవి కలిసినప్పుడే జీవిత మార్గంలో పరిపూర్ణత సిద్ధిస్తుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై హనుమాన్.